పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సంతనోతులపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు. చెమ్ముకుర్తి మండలం ఆర్యల్పురంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ మైనింగ్ పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో స్వచ్ఛతపై మరింత అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలి అని కోరుకుంటామో మన గ్రామం మన పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి. స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అంటూ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ పరిశుభ్రతతోనే గ్రామాలకు ప్రత్యేక గుర్తింపు, ప్రజలకు ఆత్మగౌరవం లభిస్తాయని పేర్కొన్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు ఎంఆర్ఓ బ్రహ్మయ్య, ఎంపీడీఓ రాఘవేంద్ర, స్పెషల్ ఆఫీసర్ కాకి కృష్ణమోహన్, స్థానిక నాయకులు పమిడి శ్రీను, పమిడి రవితేజ, టీడీపీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోనమనేని లోకేష్, బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు తదితరులు నాయకులు పాల్గొన్నారు. ముందు చెయ్యి చలో Mansur, lang lah. Mansur itu lang. Hot. ఇవన్నిటి కూడా మనం కాపాడుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే మన పరిశుభ్రాలు కావాలి ఉంటాయి. తర్వాత తరాలు మన ఏదైతే తరాలు ఉన్నాయో తర్వాత తరాలు కూడా మనం మంచిగా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలని భావిస్తాను. అలాగే చూస్తే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈరోజు మనం చేస్తుంది. దాని గురించి సంపద సృష్టిస్తారు. ఏ విధంగా అసలు శాస్త్రీయంగా పురాతనంగా వచ్చే ఎరువులు వాడటం అసలు ముందు అసలు యూరియా వేసారనుకోండి బాగా చెట్టు బాగా పెరిగిపోతుంది. జబ్బులన్నిటి కూడా ప్రధాన కారణం అదే.
ప్రధానంగా క్యాన్సర్కి అయితే ఆ యూరియా చూడండి అక్కడ మన ఇక్కడే ఎక్కడ ఈ మధ్య కొద్దిగా తయారు చేసి అందేశారు. మళ్ళా ప్రతిసారి అక్కడ సంపద సృష్టిస్తారు. మీకు ఆల్రెడీ పొడి చెత్త తెలుసు కదా, మీ అందరూ కూడా స్వచ్ఛందం వస్తుందమ్మా మీ అందరికి. స్వచ్ఛందం తెలుసా? ఒకటి బిన్ను బ్యాగ్ పద్ధతి మీరు తెలుసు కదా, ఇందాక ఒక ఆమె ఇచ్చింది. ఆ బ్యాగులు అంతా కూడా తీసుకోరు, ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన తూకం వేసి స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా సార్ కొంచెం జరగండి. నమస్కారాలు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం అనేది వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల ఈరోజు థర్డ్ వీక్ ఇది జరుగుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు స్వచ్ఛాంధ్ర అంటే డ్రైనేజ్లు క్లీన్ చేయటము, పొడి చెత్త, తడి చెత్త, దాని తర్వాత ఇతర చెత్తలు 3 భాగంగా విభజించి వాటిని సరిగా డిస్పోజ్ చేయటము, రోడ్డు కరెక్ట్గా పెట్టుకోవటము, దాని తర్వాత చెట్లు పెంచటము, వాటర్ క్లీన్గా ఉంచడం, ఇవన్నీ ఏంటిదంటే పరిశుద్ధంగా ఉండే మన గ్రామం ఉండడానికి చేస్తున్న పనులు. ఈ డ్రైనేజ్లు ఇవన్నీ సరిగా క్లీన్ చేయకపోతే వర్షాకాలం డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. అందుకని హెల్త్ విధంగా కూడా ఇవన్నీ బాగుండాలంటే ఈ స్వచ్ఛాంధ్ర అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యం అనేది తెలియకుండా ఈ జ్వరాలు రావటము, దానివల్ల అనేక జబ్బులు రావటము, దానివల్ల మీరు హాస్పిటల్కి వెళ్ళటము, ఉచితంగానే 20-30 వేలు ఆ హాస్పిటల్ ఖర్చు పెట్టడం, ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యలు ఏంటిదంటే మన ప్రదేశము క్లీన్గా పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. దీంతో పాటు గ్రీనరీ అంటే చెట్లు పెంచాలా. అంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఉన్న దగ్గర అంటే సిమెంట్ రోడ్లు వేసుకోవడం కాదు, ఎక్కడైనా చిన్న ఉంటే ప్రతి ఇంటికి ఒక చెట్టు కానీ ఎక్కడైనా ఉంటే అది బాగుంటుంది. ఎందుకంటే మనకందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఉత్తగానే ఏంటిది ఎండాకాలం బాగా టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. దానికి ఏంటిదంటే అనేక కారణాలు, ముఖ్యమైన కారణం ఏంటిదంటే ఈ గ్రీనరీ అంటే చెట్లు గిట్లు పెంచితేనే బాగుండాలి. అలాగే మన వాటర్ బాడీస్ అంటే చెరువులు ఉంటాయి చుట్టుపక్కల, ఈ చెరువుల్ని మనం కాపాడుకోవాలి. నీళ్ళు ఉంటేనే బోర్లలో నీళ్ళు ఉంటాయి. అవన్నీ లేదంటే మన ఇంటి ముందే లేదో ఒక 2 అడుగులు వస్తుంది అనేది కాలువలు పూర్తి చేయటం ఇవన్నీ చేయటం జరగకూడదు. ఎందుకంటే ఇవన్నీ రాబోయే కాలానికి మనందరికీ మంచి పరిణామాలు ఉండవు ఇలాంటివన్నీ చేస్తే. అందుకని ఈ చెరువులు కాపాడుకోవాలా, చెట్లు నాటాలా, కాలువలు తీయాలా, పొడి చెత్త విడి చెత్త అన్ని కరెక్ట్గా చేసుకోవాలి. ఇవన్నీ ఎవరి కోసం కాదు మన కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ వారం ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ చేసి మేము కూడా రావటం, ఎందుకంటే ఈ ఊర్లో ప్రజలందరికీ తెలియజేయడానికి దాని ఇంపార్టెన్స్. అదే కాకుండా మీడియా ద్వారా పేపర్ల ద్వారా ఉన్న మన జిల్లా మొత్తానికి కలెక్టర్ గారు వచ్చారంటే ఉత్తగా రాదు కదా, ఏదో ఇంపార్టెంట్ పని ఉంటేనే వచ్చేది. ఇది చాలా ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మన చిన్న గ్రామం అయినా కానీ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం గురించి చెప్పి ఆయన వచ్చారంటే దానికి ప్రాధాన్యత ఉంది. ఇది చాలా మనందరికీ ఇంపార్టెంట్ కాబట్టి కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ వచ్చారు, జిల్లాధికారులు, ఇవన్నీ మమ్మల్ని గమనించి ఈ ఊళ్ళో మిగతా ఊళ్ళన్నిటికన్నా బాగానే ఉంది, ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం.
సరే అలా వచ్చాం కాబట్టి అభివృద్ధి పనులు ఆ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ రోడ్లు ఏమన్నా ఇప్పుడు వేస్తూ ఉన్నారు. మిగతా రోడ్లు కూడా అన్నీ చేసి పెడతామని, ఎందుకంటే మీది ఆర్ఎల్పురము గ్రానైట్పురం కాబట్టి డబ్బులు ఉన్నాయి, పనులు కూడా జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సో అన్ని పనులు మొన్న చెప్పినట్టు చేస్తూ ఉన్నాయి. మిగిలిపోయిన ఏ పనులు ఉన్నా కానీ ఖచ్చితంగా చేసి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ నాకు ఇక్కడ గమనిస్తున్నదంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా అంటే అన్నీ జరిగిపోతున్నాయని కొద్దిగా విశాలంగా లేజీగా, అంటే మేమంతా వచ్చిన తర్వాత కూర్చోవటం బాగా, అందుకని డబ్బులు ఎక్కువ పరిణామాలు ఇవి అన్నమాట. సో అందుకని ఈ డబ్బులు వేరే పంచాయతీకి ఏమైనా కార్యక్రమాలు ఉంటే కొంచెం చూడండి సార్, మిత్తలు కూడా చేద్దాం. బైపాస్ ఏం కాదు చేసేది, అది దాన్ని ఏమంటారు బేసారపేట నుంచి కర్నూలుకి చేస్తున్నారు బైపాస్. అరే మీరు నేను వచ్చినప్పుడే మాట్లాడితే అదే అర్థమవుతుంది మీకు, డబ్బులు లేకపోయి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దాని శాంక్షన్ అయిపోయింది, టెండర్ పిలుస్తున్నారు, అయిపోయింది. 60 లక్షలు వేస్తారు, దాని తర్వాత బాగా అణిగిన తర్వాత తార్ రోడ్డు వేస్తారు. మీకు చెప్పలేదా మీ నాయకులు ఎవరు? లేదు మీరు అంత హుషారుగా అంత తమాషగా అన్నాము. సో అందుకని ఏం పర్వాలేదు, మీరు బాగా చేయాలా. పెద్ద అధికారులు వచ్చినప్పుడు అందరూ రావాలా, వచ్చి మీ సమస్యలు అడగాల, తెలుసుకోవాలి. ఎందుకంటే ఆఫీస్ చుట్టూ తిరిగితే ఏం జరగవు. ఇక్కడ పెద్ద అధికారులు వచ్చాము, మీ సమస్యలు ఇది కావాలి, ఇది మంచిగా చేశారు, ఇది సరిగ్గా చేయలేదు, ఇది చేస్తే బాగుండాలి అని చెప్పి. ఇప్పుడు ఆయన షిఫ్ట్ ఆపరేటర్ ఎవడో వచ్చాడు, మాదిరి అన్ని ఊర్లు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో ఏ పనులు ఉన్నా కానీ మా దృష్టి తెస్తే ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ ఈ గ్రామంలో స్టేట్లో అవార్డు కూడా వచ్చింది, ఇంకా ఇలాగనే మెయింటైన్ చేసి ఇంకా 2-3 అవార్డులు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా కలెక్టర్ గారు వచ్చినందుకు, సిఇఓ గారు వచ్చినందుకు, ఆర్డీఓ గారు వచ్చినందుకు, డీ గారు వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం ఆర్ఎల్పురం విలేజ్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. దీనికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకులు శ్రీ గొల్లపూడి సుబ్బారావు గారు, దాంతోపాటు అటెండ్ అయినటువంటి మా ఆఫీసర్స్ ఆర్డీఓ ఒంగోలు గారు, సిఇఓ జడ్పీ గారు, డిపిఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆఫీసర్స్, తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పిఆర్ అండ్ అటెండ్ అయినటువంటి గ్రామ ప్రజలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సాసా ప్రోగ్రాం అనేది మీ అందరికీ కూడా బాగా పరిచయమే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి శనివారం, ప్రతి 3వ శనివారం కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పెట్టి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేసు, మినిస్టర్స్ అయితే మినిస్టర్సు, ఎంపీ అయితే ఎంపీ, అదేవిధంగా కింద స్థాయిలో మండలంలో ఉన్నటువంటి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, వారితో పాటు అధికారులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఎందుకు ఇది చేస్తున్నాము అని అంటే కనుక దీని మీద ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అవగాహన రావాలని చెప్పేసి, క్లీన్గా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది ఆ ఊరికి కానీ ఆ కుటుంబానికి కానీ ఒక ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. ఏ ఫ్యామిలీలో అయితే, ఏ కుటుంబంలో అయితే, ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంటుంది. అలాగ ఆ కుటుంబాలన్నీ కూడా బాగుంటే ఆ విలేజ్కి గౌరవం ఉంటుంది. అందుకే ఈ ఆర్ఎల్పురం కూడా ఒక మోడల్ విలేజ్ లాగా గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడానికి కారణమైంది.
ఇక్కడ చాలా నేను వస్తున్నప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడం. ఈ గ్రామానికి వస్తున్నప్పుడు చుట్టూ కూడా మనకి మైనింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువగా పెద్ద ఎత్తున ఉంది. దాని ద్వారా రాష్ట్రానికి రెవెన్యూ, అదేవిధంగా గ్రామానికి కూడా మంచిగా రెవెన్యూ రావడం కూడా జరిగింది. మైనింగ్ యాక్టివిటీస్ ఎక్కువైతే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఈ కొంచెం డస్ట్ పొల్యూషన్ అది కూడా ఉండడం జరుగుతుంది. సో దాని గురించి మనం మిగతా ఏరియాలో కన్నా మైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా ఈ పారిశుద్ధ్యంలోనైతేనేమి, తర్వాత ఈ డస్ట్ పొల్యూషన్లో అయితేనేమి మనం చాలా యాక్టివ్గా ఉండాలి. ఎయిదర్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ ఏదైతే దుమ్ము అనేది రాకోకుండా మనం అందరం కూడా దాన్ని టాప్ రైడ్లు ఈ కంపోస్ట్ ఏరియాకి మనం వెళ్తున్నప్పుడు అక్కడ రోడ్ ఇంకా అవ్వలేదు. అక్కడ కూడా మీరు డస్ట్ అంతా కూడా పైకి లేసిపోతుంది. సో నా ఉద్దేశం ఏముందంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మా పంచాయతీ ఆఫీసర్కి ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు స్పెషల్ ఫోకస్ పెట్టి ఇమ్మీడియట్గా రోడ్స్ అనేది మీరు లే చేయాలి. డిపిఓ గారు అర్థమవుతుందా? సో మీరు ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నాము, రోడ్స్ మాత్రం ఇమ్మీడియట్గా నువ్వు దగ్గరుండి వేయించాలి. లేదు అని అంటే కనుక అక్కడ నీవు ట్రాక్టర్తో కానీ దాంతో కానీ వాటర్తో నువ్వు క్యూరింగ్ అని తడిపిస్తూ ఉండాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్నటువంటి పరిస్థితులు ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువ ఎండలు ఉండటం జరుగుతుంది. సో దానివల్ల డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా పైకి లేవడం అది కూడా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా దాన్ని మనము ట్రీట్ చేయవలసిన అవసరం ఉంది. సో దయచేసి మీరు కూడా ఎవరైతే పంచాయతీకి సంబంధించిన సిబ్బంది ఉంటారో, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చాలా క్విక్గా చేయాలి. మీరు ఇది ఏమంటారు దాన్ని టెండర్లో ఉంది, అందులో ఉంది, ఇందులో ఉందని కాకపోకుండా చాలా క్విక్గా ముందు మాత్రం రోడ్స్ అనేది చాలా ఫాస్ట్గా లే చేయాలి. మీరు చేయకపోతే కనుక పంచాయతీ నిధులన్నీ కూడా మేమే ఖర్చు పెట్టేస్తాం. సో దయచేసి మీరు ఈ రోడ్ అనేది మాత్రం ముందు వేసేస్తే డస్ట్ అనేది పైకి లేకపోకుండా ఉంటుంది. సో అది ముందు మనం అడ్రస్ చేయాలి. నేను ఇప్పుడు ఎంత చూడటం వల్ల నాకు అది అర్థమైంది. ఇక రెండో అంశం వచ్చేటప్పటికి మీరు చెత్త సేకరణలో చాలా బాగున్నది. యాక్చువల్గా అయితే సేమకుర్తిలో ఉన్నటువంటి నేను కొన్ని ప్లేసెస్కి ఎమ్మెల్యే గారితో పాటు వెళ్ళాము. బట్ వెన్ కంపేర్ టు అదర్ విలేజెస్ కన్నా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో విలేజెస్ అన్నీ కూడా మంచి రోడ్స్ ఉన్నాయి. సో ఎమ్మెల్యే గారు ప్రతి ఊర్లోనూ కూడా మంచిగా రోడ్స్ వేయించారు, తర్వాత డ్రైనేజెస్ ఉన్నాయి. సో అదర్ కాన్స్టిట్యున్సీస్ కన్నా ఈ కాన్స్టిట్యున్సీ బెటర్గా ఉంది యాజ్ ఫర్ యాజ్ ది విలేజ్ రోడ్స్ ఆర్ కన్సర్న్. సో అంచేత ప్రత్యేకించి ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను ఈ కారణంతో. ఎంచేతంటే ఆయన రోడ్స్ ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్స్ గురించి చేస్తూ ఉంటారు, డ్రైనేజెస్ గురించి చూస్తారు, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అ విలేజ్. సో అవన్నీ కూడా బాగున్నాయి కాబట్టి సో అందుచేత ఆ విలేజ్కి నీట్నెస్గా ఉండడం ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. విలేజ్ అంతా కూడా సైడ్ డ్రైన్స్ ఉన్నాయి, సిమెంట్ రోడ్స్ ఉన్నాయి. సో అది మంచిగా మనకి ఉంది కాబట్టి ఇది ఒక మోడల్ విలేజ్గా వచ్చింది. సో రాబోయే రోజుల్లో కూడా మనం చూడవలసింది కూడా ఈ టైప్ ఆఫ్ విలేజెస్నే మనం చూడాలి. సో ప్రతి కుటుంబానికి కూడా బాగా ఐడియా ఉంది చెత్తని ఎలాగా ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి, అంటే తడి చెత్తను ఎలా చేయాలి, పొడి చెత్తను ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా చెప్పారు. ఉన్నప్పుడు దాంట్లో చాలా అవగాహన ఉంది, కాన్ఫిడెంట్గా చెప్పడం ఉన్నది. అంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది. రెగ్యులర్గా చేయకోకుండా ఉన్న వాళ్ళకి ఏంటంటే అటు ఇటు చూస్తూ ఉంటారు, ఆఫీసర్ని చూసి మాట్లాడుతుంటారు. సో అది లేదు కాబట్టి చాలా మంచిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ విలేజ్లో ఉన్నటువంటి అందరూ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మోడల్గా దీన్ని ఎంపిక చేయడమే కాకోకుండా ఈ రకంగా మన ప్రకాశం జిల్లాలో విలేజెస్ అన్నీ కూడా ఉండాలని చెప్పేసి ఇది ఒక మోడల్ని మిగతా చోట్ల కూడా రెప్లికేట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. సో అందరం కూడా మనందరంది ఒకటే. మీరు ఎక్కడికైనా జపాన్ కానీ లేదంటే వేరే విదేశాలు కానీ చూస్తే ఈవెన్ డ్రైన్స్లను కూడా చాలా క్లియర్ వాటర్ ఉంటుంది. క్లియర్గా వాటర్ అంతా కూడా ఫ్లో అవడం, అక్కడ కూడా మన రంగురంగుల ఫిషెస్ కూడా అట్లాంటి అందులో పెట్టడం, ఇవన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్లో ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళారు. మనం కూడా నెమ్మదిగా వెళ్ళాలి. నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఈ చెత్త ఇప్పుడైతే మనం ఎలాగైతే ప్రతి నెలలో చేస్తున్నామో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి చేసినప్పుడల్లా కూడా మనకి చిన్నపిల్లల కానించి ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ ఎవరైతే వాళ్ళందరి మైండ్లోకి సబ్కాన్షియస్ మైండ్లోకి ఇది పోవాలి. పోతే వాళ్ళు రేపు పొద్దున్న పెద్ద ఎదిగిన తర్వాత దాని డిస్పోజల్ కూడా కరెక్ట్గా చేస్తారు.
సో అందుచేత మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఇందాక మన CEO చెప్పినట్టు మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి దీన్ని. సో ఒక ఆయన పెద్ద ఆయనకి తెలియదు అసలు యాక్చువల్గా అయితే ఇది ఇలా డిస్పోజ్ చేయాలని తెలియదు. ఏదో ప్లాస్టిక్ తీస్తాడు, తాగుతాడు, అట్లా పడేసేస్తాడు. టీ తాగుతారు, హోటల్ దగ్గర టీ ఉంటుంది, టీ దగ్గర ఏమో మనమేమో అక్కడ ఒక బిన్ పెట్టము, అది తీసుకెళ్ళి అక్కడ ట్రైన్లో పడేస్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటాడు, అది తినేస్తాడు, పక్కన పడేస్తూ ఉంటాడు. సో దాన్ని మనం విలేజ్లో ఉన్నటువంటి మనము తెలిసినటువంటి మనమే దాన్ని మనం అరికట్టాలి. అతనికి ఒకసారి గట్టిగా మనం చెప్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం నుంచి అరే వీళ్ళు చూస్తున్నారు ఇలా పడేయకూడదు అనేది అట్లా ఉంటుంది. సో మనమే సంస్కరించుకుని మన విలేజెస్ అన్నీ కూడా ఒక సుందరమయంగా చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని సీఎం గారు స్వయంగా వారే ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి నెల వెళ్ళి దాన్ని ఫోకస్ ఇస్తున్నారని అంటే కనుక మనందరం కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు తరాలకి మనం ఒక మంచి అట్మాస్ఫియర్ని, మంచి పరిస్థితుల్ని, ఎన్విరాన్మెంట్ని వాళ్ళకి ఇవ్వాలి. దీన్ని పాడు చేయడం అనేది మన రైట్ కాదు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ రైట్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొన్నందుకు, దాన్ని మీరు అనుసరిస్తున్నందుకు మరొకసారి మీ ఊరు ప్రజలందరినీ కూడా అభినందిస్తూ, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఊరిలో మాత్రం చుట్టూ మైన్స్ ఉన్నాయి కాబట్టి డస్ట్ పొల్యూషన్ లేకపోకుండా టాప్ ప్రయారిటీ తీసుకుని మీరందరూ కూడా రోడ్స్ అనేది వేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా ఎక్కడైతే మనకు డిలే అవుతుందో కంప్లీట్గా వాటరింగ్ అనేది దానికి కూడా పంచాయతీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాటరింగ్ అనేది చేసి డస్ట్ పొల్యూషన్ లేకుండా చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి అధికారులకి, దీనికి ప్రత్యేక అతిథిగా మనతో పాటు వచ్చి స్పెండ్ చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.